ఎన్నికలలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. 80% పోలింగ్ జరిగింది. 10% ఓట్లు చెల్లలేదు. ఒక అభ్యర్థి చెల్లిన ఓట్లలో 40% పొంది 9000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓడిపోయాడు. ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా చెల్లని ఓట్ల సంఖ్య ఎంత? సో దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే, లెట్ ద ఇనీషియల్ వాల్యూ 100 యూనిట్స్, మొత్తం 100 యూనిట్లు ఉన్నాయి. అందులో పోటీ చేశారైతే 80% పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగింది ఎంత అంటే 80 యూనిట్లు మాత్రమే. 20 యూనిట్లు ఓట్లు పడలేదు. ఓకే, 80 యూనిట్లు ఓట్లే పడినాయి. అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని, చెల్లనివి ఎన్ని, ఇన్వాలిడ్ అంటాం దాన్ని. సో ఆ ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని అంటే 10% అన్నాడు. 10% అంటే 80లో 10% 8 యూనిట్లు. ఓకే, ఆ 8 యూనిట్లు తీసేగా ఇంకా 72 యూనిట్లు వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఇవి చెల్లినవి. ఇప్పుడు ఈ చెల్లిన ఓట్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఏం జరిగింది అంటే, ఒక అభ్యర్థికి 40% ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన అభ్యర్థికి 40% ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థికి 60% ఓట్లు వచ్చాయి. మరి ఈ 40% 60% దేంట్లో అంటే 72 యూనిట్లలో అని గుర్తుపెట్టుకోండి. 72 యూనిట్లలో. మరి ఇక్కడ భేదం ఎంత? ఆ భేదం 9000 ఓట్లకి సమానం. ఓకేనా? సో ఇక్కడ ఈ భేదం 20%. 20% దేంట్లో? 72 యూనిట్లలో. మరి ఈ 20% యూనిట్లలోకి మార్చండి, 9000 ఓట్లకి ఈక్వేట్ చేయండి. మరి 72లో 10% 7.2, 20% ఏమవుతుంది? 14.4 యూనిట్లు, 14.4 యూనిట్స్. దట్ ఈస్ గివన్ యాజ్ 9000. ఓకేనా? ఎంత తేడాతో ఓడిపోయాడు? 20% ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ 20% 9000, కానీ ఆ 20% దేంట్లో? 72 యూనిట్లలో. సో 72 యూనిట్లలో 20% ఎంత? 14.4 యూనిట్లు. 9000 అయితే ఇన్వాలిడ్ ఓట్స్ 8 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో రిమైనింగ్ పార్ట్ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటారండి. 1 యూనిట్ ఎంత అవుతుంది? దాని నుంచి 8 యూనిట్లు ఎంత అవుతుంది? సో ఇక్కడ 1 యూనిట్ ఎంత అవుతుంది అంటే 9000/14.4. 8 యూనిట్లు ఎంత అవుతుంది? ఇంటూ 8. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 యూనిట్ వాల్యూ 9000/14.4 ఇంటూ 8 యూనిట్ల విలువ కావాలి కాబట్టి ఇంటూ 8. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ చూస్తే క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకుంటారండి. ఇక్కడ పాయింట్ కొట్టేశారు, బై 10 పైకి వెళ్ళిపోయింది, 90,000 అయింది. ఓకేనా? ఇప్పుడు 8తో కనుక మీరు క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇది 144 అనేది 8తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? మరి 9 10,000s 9 2s 10,000/2 ఆన్సర్ ఎంత అండి? 5,000. సో ఇలా ఇనీషియల్ వాల్యూ 100 యూనిట్స్ అనుకొని కంపారిజన్లో 1 యూనిట్ ఎంత, మనకు కావాల్సింది ఇన్వాలిడ్ అడిగితే 8 యూనిట్స్ ఎంత. ఓకే, నెక్స్ట్. ఒక వస్తువు ప్రకటిత వెల 2400, 2 వరుస డిస్కౌంట్ల తర్వాత అమ్మకపు వెల 1728 రూపాయలు అయ్యను. మొదట డిస్కౌంట్ 10% అయినా రెండవ డిస్కౌంట్ ఎంత? సో 2400లో మొదట డిస్కౌంట్ 10%. 10% విలువ అంటే 240 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే 240 డిస్కౌంట్ ఇచ్చాడో రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది? 2160 అవుతుంది. చివరికి ఎంతకు అమ్మాడు? 1728కి అమ్మాడు. అప్పుడు రెండో రాయితీ ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిస్కౌంట్? రెండో రాయితీ ఎంత? మరి దీని మీద ఎంత రాయితీ ఇస్తే 1728 రూపాయలు అవుతుంది అంటే ఈ రెండింటి భేదం తీసుకోండి. 10 - 8 2, 5 - 2 3, నెక్స్ట్ 21 - 17 ఎంత? 4, 432 అయింది. దేని మీద ఇచ్చాడు రాయితీ? దేని మీద ఇచ్చాడు? దీని మీద. ఓకేనా? సో ఆ విలువ ఎంత? 2160. ఓకే, ఇంటూ 100%. ఫినిష్డ్. ఓకేనా? మీరు కరెక్ట్గా క్యాన్సిలేషన్ చూస్తే ఇది ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 0 0 క్యాన్సిల్ అయింది. 2 × 10 ఆన్సర్ ఈజ్ 20%. ఓకే, ద 20% ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. 1200 ఖరీదు చేసే రేడియోను దుకాణదారుడు ఎంత ప్రకటన వెల నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 25% లాభం వస్తుంది. చూడండి, ఇక్కడ
1200 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్, కొన్న వెల 1200 రూపాయలు. మరి అప్పుడు అమ్మిన వెల ఏమవుతుంది అంటే అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు లాభంతో కలిపి, లాభం 25%. మరి 25% అంటే పావంతు, 1200లో పావంతు 300, ఆ 300 కలిపి ఇది 1500 రూపాయలు అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, ప్రకటిత వెల మరియు అమ్మిన వెల మధ్య నిష్పత్తి వేద్దాం. ప్రకటిత వెల 100% ఉన్నట్లయితే అమ్మిన వెల ఎంత రాయితీతో అమ్ముతున్నాడు? 20% రాయితీతో 80% విలువకి అమ్ముతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 100%, 80% రేషియో 5:4 అని అర్థమైంది. నాకేం తెలుసు అంటే అమ్మిన వెల 4 parts 1500 అని తెలుసు. అమ్మిన వెల తెలుసు నాకు 1500, అది 4 partsని సూచిస్తే కొన్న వెల 5 parts ఎంత అవుతుంది? కంపారిజన్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా. దీనికి ఫార్ములాలతో పని లేదండి, రేషియోస్ కన్వర్షన్ మెథడ్లో మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు 4 parts 1500 అయితే 1 part ఏమవుతుంది? 1500/4 నాకు కావాల్సిన 5 parts అంటే ఏమవుతుంది? ఇంటూ 5. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ 4తో క్యాన్సిల్ చేసినప్పుడు 4 3s are 12, 30 రిమైండర్, 4 7s are 28, 20 రిమైండర్, 5s. ఓకేనా. మరి ఈ రెండు మల్టిప్లై చేస్తే చివరిగా వచ్చే ఆన్సర్ ఏంటి చూడండి. 5 5s are 25, 2 క్యారీ. ఆప్షన్స్లో యూనిట్స్ ప్లస్ 5 చాలా దగ్గర ఉంది. ఓకే, కాబట్టి ఎలిమినేషన్ పనికిరాదు. 5 5s are 25, 2 క్యారీ అయ్యాక 7 5s are 35 + 2 37, 3 క్యారీ. 5 3s are 15కి +3, 1875 is the required answer. That is given in the second option. ఓకే, నెక్స్ట్ 2000 ప్రకటన వెలపై 30% డిస్కౌంట్, 2 వరుస డిస్కౌంట్లు 25%, 5% ప్రకటించిన ఆ రెండింటి మధ్య భేదం ఎంత? చూడండి, ఫస్ట్ కేసులో మీకు ఇచ్చిన డిస్కౌంటు 30%. సెకండ్ కేసులో 2 వరుస డిస్కౌంట్లకి మనకి సూత్రం ఉంది, x + y + xy/100%. ఓకేనా. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? -25%. చూడండి, ఇది డిస్కౌంట్ నెగిటివ్ సైన్, -25%, -5%, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, x + y + xy/100% అనేది ఫార్ములా. ఓకే, సో x y + xy/100, 25 × 5 125/100, 125/100 ఏమవుతుంది? 1.25%. ఓకేనా. సో మీరు గమనిస్తే ఇది -30% + 1.25%. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నాడంటే మొదటి సందర్భంలో 30% రాయితీకి, రెండవ సందర్భంలో ఈ రాయితీకి మధ్య గల భేదం క్లియర్గా ఇక్కడ 30% కామన్. నాకు కావాల్సిన భేదం ఇది 1.25% ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ. ఫినిష్. సో ఆన్సర్ ఏంటి అంటే 1.25% ఆఫ్ 2000. మైండ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. వాట్ ఈజ్ 1%? 20. 1% 20. 0.25 అంటే 1లో మళ్ళీ 1/4 పావంతు, 20లో పావంతు, 1/4 ఎంత? 5. 20 + 5 ఆన్సర్ ఈజ్ 25 rupees. దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. m/n = 3:2 అయినా, సింపుల్ క్వశ్చన్ ఇది. m/n = 3:2 అయినా 4m + 5n/4m - 5n వాల్యూ ఎంత? సింప్లిఫై చేయండి. రేషియో అయినా భిన్నమైన ఒకటే, a/bని a/bగా కూడా రాయొచ్చు. సో m యొక్క విలువ 3, 4 3 12 ప్లస్ n యొక్క విలువ 2, 5 2 10, 12 + 10 ఇది 22 బై 12 - 10 2. సో ఆన్సర్ ఏమైందండి? 11/1 ఆర్ 11:1. దట్ 11:1 ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. 8% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు బారు వడ్డీ, అసలులో సగం అయితే అసలు ఎంత? చూడండి, అసలులో సగం, బారు వడ్డీ అసలులో సగం, ప్రిన్సిపల్లో సగం. మరి బారు వడ్డీకి సూత్రం ఏంటి? I = PTR/100. ఐకి సూత్రం ఏంటి? PTR/100. మరి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే మీకు అసలు ఎంత కనుక్కోమంటున్నాడు. కాలం 6 సంవత్సరాలు,
వడ్డీ రేటు 8% బై 100 ఈజ్ ఈక్వల్ టు P/2. మరి ఇక్కడ పీపీ క్యాన్సిల్ అయితే పీని కనుక్కోగలమా? అందుకే ఫోర్త్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు చూడండి, దత్తాంశం సరిపోదు, ద గివెన్ డేటా ఈజ్ ఇన్సఫిషియంట్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, ప్రతి సంవత్సరానికి వడ్డీ లెక్కించే విధంగా అసలుపై 6వ మరియు 7వ సంవత్సరానికి వరుసగా వచ్చే చక్రవడ్డీలు 1256, 1413 అయినా సంవత్సరానికి వడ్డీ రేటు కనుక్కోండి. నథింగ్ బట్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ పెరిగిన శాతం ఎంత, దీని మీదకి ఇది ఎంత పెరిగింది, ఆ పెరిగిన శాతం ఎంత కనుక్కోవాలి. ఇక్కడ ఈ రెండింటి భేదం చూసినట్లయితే 13 - 6 7. సో ఇక్కడ 1 క్యారీ వెళ్ళిపోయింది కాబట్టి 10 - 5 5. ఇక్కడ 1 క్యారీ వెళ్ళింది కాబట్టి 3 - 2 1. 157 అపాన్ 1256 ఇంటూ 100%. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. భేదం బై చిన్న విలువ తొలి విలువ ఇంటూ 100%. సో ఇది మీరు కరెక్ట్గా 8 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 157 8s are 1256 అవుతుంది. మరి 1/8 అని చూడగానే ఆన్సర్ ఏం చెప్పాలి? 1/8 ఈజ్ నథింగ్ బట్ 12.5%. ఓకే, నెక్స్ట్ 3 మంది మగవారు లేక 5 మంది మహిళలు, 3 men ఆర్ 5 women ఒక పనిని 76 రోజుల్లో చేస్తారు. అయితే 2 మంది మగవాళ్ళు ప్లస్ 3 మంది మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను, ప్రొసెసర్తో పని లేదు మనకి. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఈ పైన 3 గురించండి, 3 × 5 × 76 బై క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 3 3s are 9, 2 5s are 10, 9 + 10 ఎంత? 19. కింద రాసుకోండి, అయిపోయింది లెక్క. ఇది 4 సార్లు క్యాన్సిల్ అయితే 4 5s 20, 23s are 60 days. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అండి. పైన 3 గురించి కిందన ఇది అడ్డగుణకారం చేసి యాడ్ చేయండి. 3 3s are 9 + 5 2s are 10, 9 + 10 19. సింప్లిఫై చేయండి, ఆన్సర్ ఏమొచ్చింది? 60 days ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఏ బీలు ఇద్దరు కలిసి పని చేయడానికి వరుసగా ఏ ఒక్కడికన్నా 8 రోజులు, బి ఒక్కడికన్నా 18 రోజులు తక్కువ సమయం తీసుకుంటే ఏ బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్లో కూడా ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి? √xy. సో రూట్ 8 × 18. ఓకే, సో ఒక 2 అటు పంపించండి. 4 8లో 2 తీసేగా 4 4 2s are 8 కదా, ఆ 2 నటు పంపించండి, 36 అయింది. 4కి √2, 36కి √6, 2 × 6 ఆన్సర్ 12 days ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, మనీష్ కొంత దూరాన్ని కారులో 12 km/h వేగంతో ప్రయాణించును మరియు తిరుగు ప్రయాణంలో కాలినడకన 3 km/h వేగంతో ప్రయాణించును. అతని ప్రయాణపు మొత్తం కాలం 5 గంటలైనా కారులో ప్రయాణించిన దూరం ఎంత? ఆ దూరానికి సూత్రమే వేగాల లబ్ధం బై వేగాల మొత్తం ఇంటూ కాలం. ఫినిష్డ్. వేగాల లబ్ధం పైన రాయండి, వేగాల మొత్తం 12 + 3 కింద రాయండి, ఇంటూ ఇచ్చిన టైం పీరియడ్ 5 అండి. ఇక్కడ ఇచ్చిన టైం పీరియడ్ ఎంత? 5 hours. మొత్తం కాలం 5 గంటలు. సింప్లిఫై చేస్తే 5 3s are 15 క్యాన్సిల్ అయ్యి ఏమొచ్చింది ఆన్సర్? 12 kilometers. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఒక రైలు ప్లాట్ఫామ్ పై నిల్చున్న వ్యక్తిని 9 సెకండ్లో మరియు ప్లాట్ఫామ్ను 45 సెకండ్లలో 45 సెకండ్ని 9 సెకండ్లు ప్లస్ 36 సెకండ్లు అని రాయండి. ఓకే, అయితే ప్లాట్ఫామ్ పొడవు 600 మీటర్లు, రైలు పొడవు ఎంత? చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ పొడవు 600 మీటర్లు అయితే రైలు పొడవు ఎంత? 9 సెకండ్లో నిలబడిన వ్యక్తిని దాటింది అంటే ఆ కాలంలో ప్రయాణించిన దూరమే రైలు పొడవు. రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు కలిపి 45 సెకండ్లు పట్టింది. రైలు పొడవుకి 9 సెకండ్లు పక్కన పెడితే ప్లాట్ఫామ్ని దాటడానికి 36 సెకండ్లు పట్టింది. ఆ 36 సెకండ్ల కాలంలో 600 మీటర్లు దాటగలిగితే 9 సెకండ్ల కాలంలో ఎంత? చూడండి, 36ని / 4 చేస్తే 9, 600ని / 4 చేస్తే 150 meters. సో 150 meters ఈజ్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఒక సమితిలో గల 23 సంఖ్యల యొక్క అంకమధ్యమం 42. అంకమధ్యం అన్న సగటు అన్న ఒకటే. ప్రతి సంఖ్యను 3తో గుణించి
ప్రతి సంఖ్యను 3తో గుణించినప్పుడు సగటు కూడా 3 రెట్లు అయిపోద్ది. తర్వాత దానికి 3 కలిపితే సగటు కూడా 3 పెరుగుతుంది. కొత్త సంఖ్యల అంకమధ్యం, కొత్త సంఖ్యల సగటు ఎంత, ఇదో ఆన్సర్ అండి. ఏ మార్పు అయితే ప్రతి సంఖ్యకి జరుగుతుందో సగటు కూడా అదే విధంగా మారుతుంది. సో 42 3s are ఎంత అండి, 126 ప్లస్ 3 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 129. సో 129 ఈజ్ గివెన్ ఇన్ ద 4th ఆప్షన్. 20 మంది సభ్యులు గల ఒక గ్రూప్ నుండి 80 కేజీల బరువు గల ఒక వ్యక్తి స్థానంలో 80 కేజీల బరువుని బయటికి తీసాం. వాడి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరితే సరాసరి బరువు 1 కేజీ తగ్గింది. అంటే వచ్చినవాడు తగ్గిస్తున్నా అంటే తక్కువతో వచ్చాడనే కదా అర్థం. ఎంతమంది మీద, 20 మంది మీద మనిషికి కిలో తగ్గిస్తున్నాడంటే 20 కిలోలు తక్కువ తెచ్చాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి బరువు ఎంత, ఆన్సర్ ఏంటి, 60 కిలోలు. ఓకే, పెంచాడు అంటే ప్లస్ చేయాలి, తగ్గించాడంటే మైనస్ చేయాలి. 20 మంది మీద సగటు 1 తగ్గిస్తున్నాడంటే మొత్తం 21 20 కిలోలు తక్కువతో వచ్చాడు. 80 మైనస్ 20 ఆన్సర్ ఏంటండి, 60 కిలోలు. ఏ, బి మరియు సిలు కలిసి ఒక వ్యాపారంలో 72,000 పెట్టుబడి పెట్టారు. ముగ్గురు కలిసి, ఏ, బి, సి కలిసి 72,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఓకే, ఏ బి కన్నా 6,000 ఎక్కువ మరియు బీసీ కన్నా 6,000 ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అయినా 4,800 ఆదాయంలో సి వాటాను కనుక్కోండి. ఓకే, సో ఇక్కడ మనం సిని అలాగే కాన్స్టెంట్ ఉంచండి. సి కన్నా బి 6,000 ఎక్కువ అంట. చూడండి, బి సి కన్నా 6,000 ఎక్కువ అంటే ఇక్కడ బి బదులు సి ప్లస్ 6,000 అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ బి కన్నా 6,000 ఎక్కువ, ఏ బి కన్నా 6,000 ఎక్కువ అంటే ఇది సి ప్లస్ 6,000 ప్లస్ 6,000 సి ప్లస్ 12,000 అని రాయొచ్చు. ఇది మొత్తం దేనికి సమానం, 72,000 రూపాయలకి సమానం. ఓకే, దీని నుంచి మొదట సి పెట్టుబడి ఎంత అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, సి ప్లస్ సి 3c ఈజ్ ఈక్వల్ టు 72,000 మైనస్ 18,000. 12,000 6,000 కలిపి 18,000 అటు పట్టుకెళ్ళండి. సో ఆ 18,000 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 18,000 తీసేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత, 54,000. ఓకేనా, ఇప్పుడు సి యొక్క విలువ ఎంత, సి వాల్యూ 3తో క్యాన్సిల్ అయితే 18,000. ఓకేనా, సి యొక్క వాల్యూ 18,000. సి 18,000 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏబిసి వాటాలు కనుక్కోవచ్చు. ఏబిసి, సి పెట్టుబడి 18,000 కామన్ క్యాన్సిల్ చేద్దాం. బి పెట్టుబడి 6,000 ఎక్కువ 24,000. ఏ పెట్టుబడి ఇంకొక 6,000 ఎక్కువ 30,000. 6తో క్యాన్సిల్ చేస్తే రేషియో 5:4:3. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన లాభాన్ని ఈ రేషియోలో పంచుకోవాలి. ఫినిష్. ఇచ్చిన లాభం 4,800లో నీకు కావాల్సింది ఎవరి వాటా, ఎవరి యొక్క వాటా, సి యొక్క వాటా. మరి సి యొక్క వాటా 3 మల్టిపుల్ ఇది ఒకటే ఉందండి, అదే ఆన్సర్, అయిపోయింది లెక్క. ఇక ఈ వాల్యూతో కూడా నాకు పని లేదు, 48,000తో కూడా పని లేదు. 1,100 3 మల్టిపులా కాదు, 1,000 3 మల్టిపులా కాదు, 1150 3 మల్టిపులా కాదు, 1 + 1 2 + 5 7 3 మల్టిపుల్ కాదు. కాబట్టి 3 మల్టిపుల్ ఒకటే ఉంది, అదే ఆన్సర్. అన్నీ 3 మల్టిపుల్స్ ఇస్తే అప్పుడు ఇంకో స్టెప్ వేస్తాం. 12 parts 4,800 4,800. చూడండి మళ్ళీ 5 + 4 + 3 12 parts 4,800. 1 part 400. 3 parts 3 × 400 1,200. Is that clear? Next.